శ్రీమాత్రే నమః. అందరూ అమ్మవారి దయతో లలితమ్మ నవరాత్రులు బాగానే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈ సంవత్సరం చెప్పాను కదండి, నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇష్యూస్ వల్ల నేను లలితమ్మ నవరాత్రులు అయితే చేసుకోలేకపోతున్నాను అనమాట. కానీ అమ్మకైతే దగ్గరగానే ఉన్నాను. కాకపోతే కొంచెం ఉంటుంది కదండి, ఎందుకంటే మనం అంతా అలంకరణ బ్యాచ్ కాబట్టి మనకి కొంచెం అది అవ్వలేదు. కొంచెం బాధగానే ఉంది. కాకపోతే ఏంటంటే అమ్మకి మానసికంగా ఏదో చేసుకోగలిగింది చేసుకుంటున్నాను అంతవరకే. నెక్స్ట్ ఏంటంటే ఇది చిన్నమ్మకి శారీలో ఒక బ్లౌజ్ పీస్ మిగిలిపోయిందంట. అది తీసుకుని నాకు అమ్మకి ఇచ్చామన్నారు. ఒక్క బ్లౌజ్ పీస్ని 3 రకాలుగా దాన్ని డివైడ్ చేస్తున్నాను అనమాట. అది చూపిస్తున్నాను మీకు. దాంతోపాటు ఏంటంటే కొన్ని లలితమ్మ నవరాత్రుల కోసం కానీ మన ఛానల్ కోసం కానీ కొంచెం బయట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కదా మన వాళ్ళు, ఇంకా జనాలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం కానీ కొంచెం కొంచెం అలా చెప్తూ అయితే ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. పూర్తిగా అయితే అమ్మకి కామాక్షమ్మకి శారీ డ్రాపింగే ఉంటుంది, అదే చేస్తున్నాను. మిగిలిన విషయాలు అయితే లలితమ్మ నవరాత్రుల కోసం బాగా మెయిన్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇదైతే మూడిట్ల కింద డివైడ్ చేసుకుంటున్నామండి. రెండు పళ్ళు, దీనికి 2 బార్డర్లు ఇచ్చాడు. 2 బార్డర్లని 2 కింద ఉంచి మధ్యలో గ్రీన్కి ఒక గోల్డ్ బార్డర్ ఇచ్చి దాన్ని ఒకటి కింద పెట్టి మొత్తం అన్నిటికీ కలిపి ఒకటే పైటంచు కింద గోల్డ్ కలర్ పైటంచు ఇద్దామనేసి ఇలాగా సెపరేట్గా సెట్ చేసుకున్నాం అనమాట. చిన్నమ్మ నేను బాగానే కుదిరింది అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక కామెంట్ వచ్చిందండి నాకు ఒక వీడియోకి. ఏంటంటే ఎందుకు చెప్పేది ఏదో చెప్తున్నావు కదా, సరిగ్గా చెప్పు, నవ్వుతూ మధ్యలో నవ్వుతూ చెప్తావు ఎందుకు, సరిగ్గా చెప్పొచ్చు కదా వీడియోస్ ఏదో అనేసి అన్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, నేను వీడియో కోసం అంటూ నేను ఏం స్పెషల్గా మారేది ఉండదండి. నేను ఎలా అయితే ఉంటానో నా నేటివిటీ ఏంటో నాకు అలాగే ఉంటాను. నేను మాది గోదావరి కదా, కొంచెం ఇలాగే ఉంటుంది. యాసలో కూడా ఎటకారంగానే ఉంటుంది మాకు కొంచెం. కాకపోతే ఏంటంటే నేను చెప్తూ నాకు చిన్నప్పటి నుంచి నవ్వుతూ మాట్లాడడం అలవాటు అనమాట. అది కూడా తప్పని నాకు 2 రోజుల క్రితమే ఒక వీడియో కామెంట్ చూసిన తర్వాత అర్థమైంది. కానీ నేను దాన్ని ఏమీ లైట్గానే తీసుకున్నాను. నేను ఇప్పుడు యూట్యూబ్ కోసం నేను ఎలా ఉంటానో అలాగానే చేయగలను, కానీ నా విధానాన్ని అయితే నేను మార్చుకోలేను కదా. నా చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో దాన్ని నేను చూపించగలను, కానీ యూట్యూబ్ కోసం ఒకలా ఉండి వేరేగా ఇంకోలా ఉండడం నాకు రాదు. ఇంకా నేను ఒకవేళ ఇప్పుడు నేను ఆపుకుందాం అనుకున్నా కూడా నాకు నవ్వు ఆగట్లేదు చెప్తూ మధ్యలో. అంటే ఇంకా ముఖం మార్చుకుని చెప్పాలంటే అది నా వల్ల రాదు. ఒక పేపర్ మీద రాసుకుని స్క్రిప్ట్ ఫాలో అయిపోవాలి. ఇంకా అప్పుడు కానీ అలా చెప్పగలనేమో. ఇంకా అలాంటివి వస్తూ ఉంటాయిలేండి, ఇంకా మనం పట్టించుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లలితమ్మకి అష్టమి వస్తుందండి, నవరాత్రుల అష్టమి. దాన్నే భవానీ అష్టమి అంటారనమాట. చాలా పవర్ఫుల్. మంగళవారం పడింది అది. అమ్మవారు దేవీ నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో ఎలా అయితే అమ్మ అది అష్టమి రోజు మహిషాసురుని సంహరించడానికి అవతారం తీసుకుందో, అలాగే దుర్గాష్టమి అది ఎలా అయిందో దీన్ని భవానీ అష్టమి అంటారనమాట. చాలా పవర్ఫుల్ అండి. ఆ రోజు అమ్మకి ఎర్రని రంగు పువ్వులు ఉంటాయి కదా, వాటితో పూజించి పులిహోర కానీ మినపగారెలు కానీ నైవేద్యం పెడితే చాలా మంచిదన్నమాట. నిమ్మకాయ మాలలు కూడా వేసుకోవచ్చు అమ్మకి. అది అస్సలు మిస్ చేసుకోకండి. భవానీ అష్టమి అంటారనమాట దాన్ని. ఆ రోజు అమ్మ అవతారం తీసుకుందనమాట. ఇప్పుడు లలితా భవానీ కింద కూడా అమ్మ మనకి తిరిగాడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది దుర్గాష్టమి, అలాగే ఇది భవానీ అష్టమి అనమాట. అస్సలు వదులుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే లలితా పంచమి అయిపోయిందండి మొన్న. నేను చెప్తున్నాను కదా, నేను కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ అయితే చేసి అందించలేకపోతున్నాను, దానికి క్షమించండి. కాబట్టి అది నేను చెప్పలేకపోయాను. లలితా పంచమి ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా ఇప్పుడైతే మాత్రం భవానీ అష్టమి వస్తుంది. ఒకరోజు ముందే చెప్తున్నాను కాబట్టి వీలున్నంతలో జాగ్రత్తగా కుదిరినంత మట్టుకు అమ్మని కొలుచుకోవడానికి ట్రై చేయండి. నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెతో అమ్మకి దీపం పెట్టి పులిహోర కానీ లేదంటే అల్లపు గారెలు ఉంటాయి కదా, అల్లపు గారెలు కానీ ఇవి నైవేద్యం పెడతారు ఆ రోజు. నిమ్మకాయ మాలలు, ఎర్రటి పువ్వులతో పూజ చేయడం, అమ్మకి గాజులు సమర్పించుకోవడం, ఎర్రటి గాజులు, కుంకుమార్చన చేసుకోవడం, అమ్మకి తాంబూలం ఏదైనా సరే. అష్టమి అంటే చాలా విశేషమైందనమాట. దీనికో కారణం కూడా చెప్తారు. ఏంటంటే లలితమ్మకి అంటే అమ్మవారికి ఆదిపరాశక్తికి మేనకాదేవి అంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మ అష్టమి రోజు ఉపవాసం ఉండి నవమి రోజు
సుహాసిని పూజ చేసేదంట ఆవిడ. ఏకాదశి ఉపవాసం ఎలా చేసి ద్వాదశికి పారాయణ చేసుకుంటామో మనం, అలాగే సేము మేనకాదేవి అలా చేసేదంట. మేనాదేవి లలితమ్మ ఆ ఫలితం కారణంగానే పార్వతీదేవి ఆవిడకి హిమవంతుడికి కలిపి కూతురు కింద హైమవతి కింద వచ్చిందనమాట అమ్మ. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట తల్లికి. కాబట్టి మీకు ఉన్నంతలో ఓపిక ఉన్నంతలో అమ్మని అయితే జాగ్రత్తగా పూజించుకోండి. భవానీ అష్టమి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే శ్రీరామనవమిలో మీకు ఇప్పుడు నవమి వస్తుంది కదా, నవమిలో స్వామిని జాగ్రత్తగా వడపప్పు పానకం పెట్టి అయితే పూజించుకోండి. తులసితో కానీ చామంతి పూలతో కానీ అష్టోత్తరం చేసుకోండి స్వామికి. సుందరకాండ కానీ వాల్మీకి రామాయణం కానీ మీకు అవకాశాన్ని బట్టి స్వామికి పారాయణ అయితే చేసుకోండి. కళ్యాణం ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీకు కళ్యాణం అవకాశం లేకపోతే కనుక భద్రాచలంలో మనకి అభిజిత్ లగ్నంలో కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది, దాన్ని కూడా చూడొచ్చు. ఇంకా బయట ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామంది అడుగుతున్నారు, బ్రో నవరాత్రులు చేస్తున్నారా మీరు, అన్నయ్య నవరాత్రులు చేస్తున్నారా అనేసి. నేనైతే నవరాత్రులు చేయట్లేదండి, మళ్ళీ చెప్తున్నాను. నాకైతే ఈసారి కుదరలేదు. ఇంకా అమ్మ వారాహి కిందే రావాలి, ఇంకా వారాహి చూసుకుంటుంది. ఇంకా వారాహి నవరాత్రులే చేయాలి మనం. ఇప్పుడైతే అవ్వట్లేదండి, కుదరలేదు, ఏమనుకోకండి. నాకు చెప్పాను కదా కొన్ని కారణాల వల్ల నేనైతే చేయలేకపోయాను, చేయకూడదు కాబట్టి. లేదంటే అమ్మకి ఏదో రకంగా నేను చేసుకుందును. ఇంత పెద్ద అలంకరణ అయితే నేను పెట్టుకోపోయినా జస్ట్ నార్మల్గా పీఠం పెట్టి పటం పెట్టుకున్నా చేసుకుందును, కానీ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇంకా నేను అమ్మని క్రియారూపంలో చేసుకోలేకపోతున్నాను. అమ్మ పూజలు అందరూ బాగానే చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మకి అటాచ్మెంట్ ఎలా అయిపోయిందంటే, మన విషయం చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ చెప్పాలి. అమర్ గారికి చాలామంది మెసేజెస్ చేస్తున్నారంటండి. ప్లీజ్ ఆయనకి మాత్రం మెసేజ్ ఎవ్వరూ చేయొద్దు నా తరపు నుంచి. ఏంటంటే కామాక్షమ్మ చీర నాకు ఆయన ద్వారా వచ్చింది అన్నాను, కానీ ఆయన పంపించారని చెప్పలేదండి. ఎందుకంటే నాకు కంచిలో టెంపుల్లో చేసే ఒక ఆయన చీర నాకు పంపించారు. అంటే అమ్మ అర్చకత్వం చేసే వాళ్ళు ఒక ఆయన నాకు పంపించారనమాట, కానీ అమర్ గారు పంపించలేదండి. అది అమర్ గారు నేను రాయడంలో చెప్పడంలో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయిందనమాట. అక్కడ కరెక్ట్గా చెప్పలేదు. దానివల్ల ఏమైందంటే అమర్ గారే పంపించారనేసి అందరూ అనుకుంటున్నారంట. ఆయనకి తెగ మెసేజ్లు చేసి మాకు కూడా పంపించండి, లేకపోతే డబ్బులు వేస్తాము పంపించండి, లేదంటే అది ఎలా తీసుకోవాలో మాకు ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారంట. సారీ అండి, ఏమనుకోకండి, నేను తప్పంతా నాదే, నేను కరెక్ట్గా పెట్టలేదు. అది ఎలా జరిగిందో పొరపాటు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అమర్ గారి నుంచి అయితే మనకి చీర రాలేదండి. అమర్ గారు జస్ట్ నార్మల్గా ఆయన మనకు ఒక బ్రిడ్జ్లో ఒక పోస్ట్ మ్యాన్లో మాత్రమే ఉన్నారు. ఆ విషయంలో అమర్ గారు రియల్లీ సారీ అండి. దానివల్ల పాపం ఆయనకి అందరూ మెసేజెస్ చేస్తున్నారంట. సో నిజంగా చెప్తున్నా అండి, కామాక్షమ్మ ఎలా రావాలనుకుందో నాకు అసలు అర్థమే కావట్లేదు. మధ్యలో ఎక్కడెక్కడికో సంబంధం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి అమ్మ నాకు ఆ చీరను పంపించింది. నాకే తెలియకుండా నా చుట్టూ అమ్మ ఒక వల అల్లేస్తుందని నాకు అర్థమవుతుంది ప్రస్తుతం అయితే. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తున్నారు ఆ శారీ కోసం. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చిక్కుముళ్ళు, ఈ మనుషులందరితో మనం మాట్లాడకూడదు అనుకుంటేనే నేను అందరితో మింగిల్ అయిపోతున్నాను, అందరికీ నెంబర్స్ ఇస్తున్నాను, అందరితో చాట్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, అమ్మతో పెట్టుకుంటే మనం ఇవన్నీ అమ్మ మన చుట్టూ ఒక మాయ, ఒక భ్రాంతి కల్పించేస్తుందని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ నేను ఒకటొకటి కట్ చేసుకుంటూనే వస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే అమర్ గారు మాత్రం ఎవరు దానికోసం మెసేజ్ చేయకండి. ఆయన అయితే నార్మల్గా నాకు నా బర్త్డే అని చెప్పేసి ఒక ఫోటో మాత్రమే పంపించారు. ఫేస్ కానీ ఈ బాడీ కానీ ఇవన్నీ నేను వేరేగా తీసుకున్నా. కాకపోతే నేను అమౌంట్ కట్టి తీసుకున్నానంటే బాగోదు కాబట్టి నేను అలా చెప్పలేదు. కామాక్షమ్మ చీర మాత్రం నాకు మాత్రం ఆయన ద్వారా వచ్చింది అంతే, కానీ ఆయన పంపించలేదండి. ఆయన మన పంతులు గురువుగారు ఉన్నారు, నాకు తెలిసిన గురువుగారు కాంచిలో, ఆయన పంపించిన చీర అనమాట అది. ఆయన చూస్తూనే ఉండొచ్చు వీడియో, ఆయన కూడా నవ్వుకుంటాడు. ఎందుకంటే ఆయన హైడ్ అయిపోయాడు, అమర్ గారు పైకి వచ్చేసాడు అనమాట. కాబట్టి అమర్ గారికి సారీ అండి, రియల్లీ సారీ. నేను అమ్మ తరపున చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన చాలామంది ఫోన్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారంట పంపించమని. అలా ఒక వ్యక్తిని మనం అడగకూడదు కదండి, మనకు కూడా ఒక సెల్ఫ్ అంటూ ఉండాలి కదా. అలా ప్రతిదీ అడిగితే బాగోదు కదా. కొంచెం ఎంత అయినా సరే అమ్మకి ఇష్టం ఉంటే అమ్మ అనంతటా తానే వస్తుంది, ఆ విషయంలో డౌటే ఉండదు. నాకంటారా అమ్మ ఎందుకు వచ్చిందో, ఎందుకు మన ఇంటికి వచ్చిందో అనేది నాకు తెలీదు.
ఇంకోటి ఏంటంటే నేను ఆయన అడగలేదు కూడా, ఆయన అంతటా ఆయన పంపించారు. కాకపోతే ఏంటంటే అది వచ్చింది హ్యాపీ, దానికి అంతవరకే. ఇంకా మన ఇంటికి అందరింటికి రావాలంటే తల్లి ఇష్టం అండి, అది మనం అనుకుంటే అవ్వదు. నాకన్నా తెలిసిన వాళ్ళు చాలా ముందే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నేను ఎప్పుడూ అనుకునేవాడిని మా ఇంటికి ఎప్పుడు వస్తుంది అనుకున్నాను, కానీ నేను ఎప్పుడూ అడగలేదండి ఎవరిని. అలా అడగొద్దని చెప్తున్నాను, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇంకా అమర్ గారికి ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా తక్కువే. కామాక్షమ్మ ఇంకా అలా చేసిందనమాట. ఈ విగ్రహం కామాక్షి విగ్రహం అయితే నాకు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ విగ్రహం కూడా నా అంతటి నేను కొనుక్కున్నది కాదండి. కామాక్షమ్మ కూడా ఈవెన్ కూడా బయట వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే తీసుకొచ్చి చెప్పారు తీసుకోమని. అమ్మ దానికోసం కూడా నేను వీడియో చేసి ఉన్నాను ఆల్రెడీ. అమ్మ రూపంలో ఈ రూపంలో వచ్చింది, మళ్ళీ సంవత్సరానికి ఇంకో రూపంలో చీర పంపించింది అనమాట. దానికి నాకు ఆనందం. కానీ అమ్మ మనం అనుకుంటే రాదండి, తనకు రావాలనుకుంటే మాత్రమే వస్తుంది. అంటే ఈ విషయంలో మీరు గొప్ప, మీ ఇంటికి వచ్చేసింది అనేసి మీరు ఏదన్నా పెద్ద ఇదా అనుకోవద్దు. నిజంగా నేను అలా చెప్పనండి, కాకపోతే అమ్మ రావాలని వచ్చింది తప్ప అంతకు మించి ఏం కాదు. నాకన్నా గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అమ్మని పట్టుకోవడంలో ఇంకా ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. స్టార్టింగ్ మెట్టు దగ్గరికి కూడా వెళ్ళలేదు అమ్మ పాదాల దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నాను, తల్లికి దూరంగా వెళ్తూ వెళ్తూ ఉన్నాను. ప్రయాణంలో ఇవేవో ఒక తగులుతూ ఉన్నాయి. ఎన్ని జన్మలు పడుతుందో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే అమర్ గారిని నేను మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశాను. ఇంకొకరు చాలామంది మెసేజ్ చేసి అడుగుతుంది ఏంటంటే సువాసిని తాంబూలం అంటే ఏంటి, పూర్ణం తాంబూలం ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి డిఫరెన్స్ చెప్తున్నాను. మొన్న నాకు వచ్చింది సువాసిని తాంబూలం అంటే పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్ కానీ సారీ కానీ పువ్వులు, ఇవి 5 వస్తే పంచమంగళాలు, దాన్ని సువాసిని తాంబూలం అంటారు. అదే పూర్ణ తాంబూలం అంటే ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి అందులో. సువాసిని తాంబూలంలో గాజులు కూడా వస్తాయి. పూర్ణ తాంబూలంలో అంటే అద్దము, దువ్వాన, కోన్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా సామాను ఉంటాయి. మనకి కుమారి పూజలో నేను ఇచ్చాను, మీరు కావాలంటే చూడండి, మన పాత వీడియోలో ఉంటుంది. కుమారి పూజలు ఇచ్చాను అనమాట. అవన్నీ వాళ్ళకి ఉపయోగపడే ప్రతి వస్తువు, పిన్ టు పిన్ ప్రతిదీ, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇవన్నీ మెన్షన్ చేసి ఒక స్వీట్ బాక్స్తో సహా ఇస్తారు. దాన్ని పూర్ణం తాంబూలం అంటారు. ఇంకా సుహాసిని తాంబూలం అంటే ఒక 5 మంగళకరమైన వస్తువుల్ని మామూలుగా ఇస్తారు, అది సుహాసిని తాంబూలం. పూర్ణం తాంబూలం అంటే సుహాసిని తాంబూలం కన్నా ఎక్కువ, మొత్తం అన్నీ కలిపి వస్తాయి అన్నమాట అందులో. అది దాన్ని సుహాసిని తాంబూలం, దాన్ని పూర్ణం తాంబూలం అంటారు. ఇవి 5 వచ్చేదాన్ని మాత్రం సుహాసిని తాంబూలం అనే అంటారు అనమాట. అది దానికి రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఇంకా చాలామంది చీరలు పంపిస్తానన్నారు, ఇద్దరు పంపిస్తానన్నారు, కానీ నేను వద్దని చెప్పేశాను. ఇంకా మనకి ఈసారి కుదరలేదనేసి. ఎవరేమనుకోకండి, కొంచెం తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే నాకు ఏదో మాట్లాడేశాను. ఇంకా అమ్మకైతే మాత్రం పూజలు బాగా చేసుకోండి, ఒక్క రోజున్నా సరే వదులుకోవద్దు అమ్మకి. ఇంకా ఏదో రకంగా మీకు కుదిరిన దాంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి, అమ్మనైతే వదిలిపెట్టొద్దు. ఒక్క రోజన్నా చేసుకోండి కనీసంలో కనీసం. ఇంకా కుదిరిన వాళ్ళు ఇంకా లాస్ట్ వరకు చేసేసుకోండి. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు, ఏదో అలా చెప్పుకుంటూ పోయిన అమ్మ కోసం. కాబట్టి ఇంకేంటంటే ఇంకున్నది 3 రోజులే కాబట్టి జాగ్రత్తగా పూజ చేసుకోండి లలితమ్మకి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది వారాహి నవరాత్రులే. దానికోసం కూడా మన ఛానల్లో నేను నాకు తెలిసినంత మట్టుకు అప్డేట్ ఇస్తాను. ఇంతేనండి వీడియో. ఎలా ఉందో కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.